హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం అండి. సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా? సో తప్పకుండా చేసుకోండి అందరూ. మనం ఇంట్లో లేదు, మనకు వరలక్ష్మి వ్రతం పండగ లేదు, మా అత్తమ్మ వాళ్ళు చేయలేదు, సో అలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఇంట్లో అందరు బాగుండాలి. వరలక్ష్మి వ్రతం అంటే ఓన్లీ ధన సంపద కోసం చేసుకున్నది అయితే కాదండి, మన సౌభాగ్యం కోసం కూడా ఇంట్లో పిల్లలందరూ బాగుండాలని. సో వాటన్నింటి గురించి చేసుకుంటాం కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, సో అలాంటివి ఏం చేసుకోకూడదు, అట్లా అనుకోకూడదు కూడా. సో ఎంత ఖర్చు అయినా అట్లా ఏం ఉండదు. మనం రోజువారీ పూజ ఎలా చేసుకుంటామో సో అలా చేసుకుంటే సరిపోతుంది. కలశం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో దేవుని వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కదా, సో ఆ ఫోటో అయినా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒక 200 ఉన్నా సరిపోతుందండి. ఇట్లా డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళకైతే అట్లా చెప్తున్నాను. ఇంకా చాలామంది కొన్ని వేలు ఖర్చు పెట్టి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఎవరిష్టం వాళ్ళండి. నేనైతే మార్నింగ్ పొద్దున్నే లేచిన అన్నమాట. 4ంటికి అట్లా లేచి ముగ్గురు పిల్లలు ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించడం, రెడీ చేయించడం అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ లేసి అయితే ఇంట్లో నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. దద్దోజనం చేశాను, దద్దోజనం చేయలేదు, పరమాన్నం చేశాను అన్నమాట. ఇంకా శనగలు, పులిహోర, సో ఈ 3 చేశానండి. ఇంకా నాకు ఈసారి అయితే అసలు కుదరలేదు, డ్యూటీ టైమింగ్స్ ఇవన్నీ. సో డ్యూటీకి అయితే వెళ్ళలేదు ఆ రోజు. ఇంట్లో ఉండే పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. ఇంకా పొద్దున్నే లేచి ప్రసాదాలు ప్రిపేర్ చేశాక ఇంకా అమ్మవారిని అయితే అలంకరించుకొని కలశం ఇట్లా పెట్టుకొని సో పండగ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను. ఇక మార్నింగ్ అయితే అమ్మవారికే ఇస్తాం కదా వాయనం, సో పొద్దున అయితే ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు డ్యూటీకి అయితే వెళ్ళానండి. డ్యూటీకి వెళ్ళాను కానీ ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాతనే ఒక 5గురికి అయితే వాయినాలు ఇచ్చాను అన్నమాట. సో ఇంకా అందరి ఫొటోస్ అయితే తీయలేదు, ఇంట్లో అప్పుడు ఎవరు లేకుండే. ఇక తర్వాత అయితే వాయినాలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారిని అయితే దద్దోజనం పెట్టేసి అందరినీ బాగా చూసుకొని పంపించాను.